నిన్నటి రోజున 2వ నెల వాలంటీర్ల ద్వారా కాకుండా డీబీటీ సిస్టంలో బ్యాంకుల్లో డబ్బులు అకౌంట్లో వేయటం జరిగింది. మళ్ళీ వృద్ధులందరూ కూడా బ్యాంకుల దగ్గర లైన్లో నిలబడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలవాటు లేని పని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తీసుకోవాలో ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా తెలుగుదేశం జనసేన కలిసి పెద్ద కుట్ర చేస్తూ మరి ఈ వృద్ధుల్ని, వికలాంగుల్ని, అలాగే వితంతుల్ని వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ఇంటూ పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగం పంచుకుని చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నాకు వాటా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వృద్ధులు ఇంత మండు టెండలో మరి అక్కడ బ్యాంకుకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో అధికారుల్ని మేనేజ్ చేసాం కదా, అధికారులకి వాళ్ళకి కావాల్సినట్టుగా మరి చెప్పేసాం కదా, మనం ఏం చెప్తే అదే జరుగుతుందని వికటాట్టహాసాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గులు ఆట మరి మే 13వ తారీఖు వరకు మరి జరుగుద్ది. మే 13 తర్వాత ఒకసారి ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళన్నీ కూడా మరి జూన్ 4వ తారీఖున వీళ్ళకి చాటితలం అవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే మళ్ళీ జూన్ నెల కూడా మళ్ళీ ఇదే విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొస్తారు. జూలై నెల మాత్రం మళ్ళీ వాలంటీర్ల ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులందరికీ సంతోషంగా, వితంతులకు సంతోషంగా, వికలాంగులందరికీ సంతోషంగా పెన్షన్ అందుకునే రోజులు మరి వస్తాయని, ఈ సందర్భంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందికి నేను ఎంతో మరి మనసు ద్రవించి నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరి ఆ పెద్దల ఉసురు, ఆ వయసు మీరిన పెద్దల ఉసురు, ఆ వితంతుల ఉసురు, మరి అంగవైకల్యంతో బాధపడుతున్న మరి సోదరుల ఉసురు ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తప్పనిసరిగా తగులుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను.